వినడానికి మొబైల్ లోపలికి అలో ఉండదు ఓడిసిలోకి. ఓకే ఫైన్. ఇప్పుడు కనెక్షన్ క్రియేట్ చేస్తా ఫస్ట్. సో మన మోటో ఏమి స్విచ్ యాక్టివిటీ చేయడం అంటే అన్ని ఆపరేషన్స్ అవైలబుల్ ఉండాలి. మనం ఏ ఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తే ఆ ఆపరేషన్ XY వాల్యూతో పాటు ఆపరేషన్ కూడా సెండ్ చేస్తాం. సో ఇప్పుడు నేను కనెక్షన్ క్రియేట్ చేస్తా. క్రియేట్. సో స్విచ్ అండర్స్కోర్ చాము అని. సో ట్రిగ్గర్ కనెక్షన్ తీసుకుంటా. క్రియేట్. ఓకే విస్టాల్ నేను లోడ్ చేస్తా. డాక్యుమెంట్ విస్టాల్స్ స్విచ్ అప్లోడ్. సో బేసిక్ అథెంటికేషన్ తీసుకుంటా. పేస్ట్. వ్యాలిడేట్ అండ్ పేస్ట్. సేవ్. ఓకే గో బ్యాక్. ఓకే సో కనెక్షన్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు ఇంటిగ్రేషన్ డెవలప్ చేద్దాం. ఇంటిగ్రేషన్లో క్రియేట్ ఇంటిగ్రేషన్ అప్లికేషన్. సో నేను క్యాల్కులేటర్ అని ఇస్తాను. చాము. ఓకే క్రియేట్. సో రీసెంట్గా మనం క్రియేట్ చేసుకున్న స్విచ్ కండిషన్ సెలెక్ట్ చేసుకుంటా. సో అన్ని ఆపరేషన్స్ ఉంటాయి కాబట్టి నేను క్యాల్కులేటర్ అని ఇచ్చుకున్నా. సో ఆపరేషన్ మన విజిటర్లో ఉండే ఆపరేషన్ ప్రాసెస్ కంటిన్యూ ఫినిష్. సో ఇప్పుడు ఈ మ్యాప్ ఏం అవసరం ఏం లేదు మనకి. డిలీట్ దిస్ మ్యాప్. ఎందుకంటే ఇప్పుడు మనము ఇన్పుట్లో నుంచి X వాల్యూ Y వాల్యూ వస్తే అండ్ ఆపరేషన్ అడిషన్ వస్తే అడిషన్ ఇలా జరగాలి కాబట్టి మనకి ఇక్కడ ఈ ప్లస్ క్లిక్ చేస్తే యాక్షన్స్లోకి వెళ్తే స్విచ్ అని ఒక యాక్టివిటీ ఉంటుంది. సో ఈ యాక్టివిటీ స్విచ్ యాక్టివిటీ తీసుకోండి. సో వాల్యూ అని అడుగుతుంది. ఆపరేషన్ ఎప్పుడైతే ఇన్పుట్లో నుంచి ఆపరేషన్ ఈక్వల్ టు, సో హార్డ్ కోడ్ చేస్తున్నాం కాబట్టి ఫిక్స్డ్ వాల్యూ ఇస్తున్నాం కాబట్టి సింగిల్ కోట్లో కానీ డబుల్ కోట్లో కానీ ఇవ్వండి. అడిషన్ అని ఇచ్చి సేమ్ ఇలానే ఇన్పుట్లో కూడా ఇవ్వాల. క్యాప్సల్ లెటర్స్ స్మాల్ లెటర్స్ అన్నీ సేమ్ ఉండాల. అన్నీ స్మాలే ఇవ్వాలా. లేదంటే అన్ని క్యాపిటల్స్ అన్ని స్మాల్ క్యాప్స్ ఏమి ఇచ్చినా కూడా ఇక్కడ ఎలా ఇచ్చింటామో ఇన్పుట్లో నుంచి కూడా అలానే రావాలి. లేదంటే ఆ కండిషన్ సాటిస్ఫై కాదు. సో ఇప్పుడు సేవ్. సో ఇప్పుడు ఇన్పుట్లో X వాల్యూ Y వాల్యూ 5 వచ్చి ఆపరేషన్ అడిషన్ అని వస్తే ఇక్కడికి వస్తుంది, లోపలికి వస్తుంది. లోపల మనం మ్యాపర్ వేసుకుందాం. యాక్షన్స్లో మ్యాపర్ అని ఉంటుంది. క్రియేట్. సో ఇక్కడ రిజల్ట్లో నేను ఏం రాస్తానంటే X+5 చేస్తాను. డెవలపర్ మోడ్ X ప్లస్ Y అని స్పేస్ ఇచ్చిన వ్యాలిడేట్. గో బ్యాక్. ఓకే ఇప్పుడు నాకు మరి ఇన్పుట్లో నుంచి ఆపరేషన్ సబ్ట్రాక్ట్ అని వస్తే అప్పుడు ఎలాగా? సో ఇక్కడే స్విచ్లు యాడ్ ఈక్వల్ టు అని తీసుకుంటా, అంటే ఇంకొక స్కోప్ వస్తుంది అన్నమాట మనకి. ఇప్పుడు ఆపరేషన్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్ అని ఇచ్చిన సేవ్. ఎప్పుడైతే మనకి ఇన్పుట్లో నుంచి వాల్యూ ఫస్ట్ మన ఇన్పుట్లో నుంచి సబ్ట్రాక్ట్ అని మనకు ఆపరేషన్ ఇక్కడికి వస్తుంది, ఫస్ట్ ఇక్కడికి వెళ్తుంది. ఆపరేషన్ ఈక్వల్ టు యాడ్ అడిషన్ అయితేనే లోపలికి పోని చెప్పినాం. సో ఈ కండిషన్ సాటిస్ఫై కాదు. నెక్స్ట్ ఇక్కడికి వస్తుంది ఆపరేషన్ ఈక్వల్ టు సబ్ట్రాక్ట్, ఇది కరెక్ట్.
సో ఇన్సైడ్కి వెళ్తుంది. ఇన్సైడ్ మనం మ్యాపర్ వేసుకొని రిజల్ట్ మీద క్రియేటెడ్ టార్గెట్ను ఇక్కడ ఏం రాస్తాము, ఎక్స్ మైనస్ వై రాస్తాం. ఎక్స్ మైనస్ వై వాలిడేట్. గో బ్యాక్. సో తర్వాత మల్టిప్లికేషన్ కావాలి కదా, అగైన్ ఈ 3 డాట్స్ మీద క్లిక్ చేసి యాడ్ రౌట్. సో అగైన్ ఆపరేషన్ ఈక్వల్ టు మల్టిప్లై సేమ్ రిపీట్ అడిషన్ మ్యాప్ క్రియేట్. సో రిజల్ట్స్ మీద క్రియేటెడ్ టార్గెట్ నోడ్, డెవలపర్ మోడ్, నెక్స్ట్ స్టార్ వై వాలిడేట్. గో బ్యాక్. సో మళ్ళీ డివిజన్ కోసం ఎన్ని కావాలన్నా ఆపరేషన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్తూ ఉండొచ్చు. ఆపరేషన్ ఈక్వల్ టు డివిజన్. ఓకే, సేవ్. సో ఇక్కడ నేను మ్యాప్ వేసుకుంటా, క్రియేట్. సో ఇక్కడ రిజల్ట్ క్రియేటెడ్ టార్గెట్ నోడ్, డెవలపర్ మోడ్, ఎక్స్ డివిజన్, సారీ డిఐవి అంతే. డివిజన్కి డిఐవి అని ఇచ్చి మళ్ళా డివిజన్కి సింబల్ ఏం లేదు, సో డిఐవి వాల్యూ. సో ఇప్పుడు మనం 4 ఆపరేషన్స్ జరిగింది, కానీ సమ్ టైమ్స్ మనకి ఇన్పుట్లో నుంచి సేమ్ వాల్యూ రావచ్చు, రాకపోవచ్చు. అడిషన్ అనే రాకుండా వాడు యాడ్ అని ఇవ్వచ్చు. సో క్యాపిటల్ లెటర్స్ ఇవ్వచ్చు, స్మాల్ లెటర్స్ ఇవ్వచ్చు. సో ఒకటి అదర్వైజ్ కండిషన్, ఈ 4 ఆపరేషన్స్ సాటిస్ఫై కాకపోతే నెక్స్ట్ ఆపరేషన్ ఏది జరగాలి అని. సో యాడ్ అదర్వైజ్లో నేను కండిషన్ ఏం రాసే పని ఏమి ఉండదు. ముందు ఏ యాక్టివిటీస్, ఏ స్కోప్స్, ఏ కండిషన్స్ సాటిస్ఫై కాలేదు అంటే ఆటోమేటికల్లీ ఇట్ విల్ హిట్ అదర్వైజ్. సో అదర్వైజ్లో నేనేం రాస్తానంటే మ్యాప్ వేసుకొని క్రియేట్, జస్ట్ ఎర్రర్ మెసేజ్ ఒకటి షో చేస్తాను. రిజల్ట్ క్రియేటెడ్ టార్గెట్ నోడ్, డెవలపర్ మోడ్ ఈస్ ఎంటర్ వ్యాలిడ్ ఆపరేషన్. ఓకేనా? సో వ్యాలిడేట్, గో బ్యాక్. సో ఒక బిజినెస్ ఐడెంటిఫైర్ మ్యాండేటరీగా యాడ్ చేయాలి కాబట్టి మనము ఇక్కడికి వచ్చేసి విల్ యాడ్ వన్ బిజినెస్ ఐడెంటిఫైర్ ఆపరేషన్ అనేది. సేవ్, గో బ్యాక్. సో యాక్టివేట్, debug mode, activate. సో రిఫ్రెష్. సో ఇప్పుడు దీన్ని టెస్ట్ చేయాలంటే మనము సోపియోలో టెస్ట్ చేయాలి. టేక్ రన్ డీటెయిల్స్, ఎండ్ పాయింట్ URL, కాపీ లింక్ అడ్రస్, ఓపెన్ సోపియో. సో ఇట్ సోప్ మనది విజిటల్ కాబట్టి ఐ విల్ గో విత్ సోప్ వెబ్ సర్వీస్. సో హియర్ ఐ విల్ యాడ్ calculate. సో క్లిక్ ఓకే. సో ప్రాసెస్ దగ్గర ఈ రిక్వెస్ట్ క్లిక్ చేస్తే సో ఎక్స్ వాల్యూ
y value 10. So operation I'll give as addition. సో మనం అథెంటికేషన్ యాడ్ చేయాలి కదా, బేసిక్ అథెంటికేషన్. ఆల్రెడీ మనం కనెక్షన్ క్రియేట్ చేసుకున్నప్పుడు బేసిక్ అథెంటికేషన్ చెప్పినాం కాబట్టి ఓకే XML అవుట్పుట్ రిజల్ట్ 20 వచ్చిందా. సో ఇక్కడ నేను డివిజన్ అని ఇస్తాను, డివిజన్. సో అగైన్ రన్. సో 1 వచ్చింది, అవునా. సో ఇక్కడ నేను మళ్ళీ మల్టిప్లై అని ఇస్తాను. సో నేను ఏ ఇన్పుట్ ఇస్తే ఆ స్కోప్ ఎగ్జిక్యూట్ అయ్యి అందులో మనం ఏమి ఇచ్చింటామో అది వస్తుంది. సో 100 వచ్చింది. నేను ఇక్కడ అడిషన్ ప్లేస్లో అన్ని స్మాల్ లెటర్స్ ఇచ్చాను కదా, కానీ ఇప్పుడు యాడ్ అని ఇస్తా. సో రన్ చేస్తా, మనకి ఏమొచ్చిందో చూద్దాం. చూడండి, ఎర్రర్ మెసేజ్, ప్లీజ్ ఎంటర్ వ్యాలిడ్ ఆపరేషన్ అని. ఓకేనా. సో ఇలాగా మనం స్విచ్ యాక్టివిటీ డెవలప్ చేస్తాం. సో మనం ఇక్కడ ఇప్పుడు ఏమేమి జరిగింది అని చూసుకోవాలనుకుంటే ఇక్కడికి వెళ్ళేసి అబ్జర్వబిలిటీ ఇన్స్టాన్సెస్ ఇక్కడికి వస్తే చూడండి, మనము బిజినెస్ ఐడెంటిఫైర్ ఆపరేషన్ ఇచ్చినాం కదా. సో ఫస్ట్ యాడ్ జరిగింది, మల్టిప్లై, డివిజన్, అడిషన్ 4 సార్లు టెస్ట్ చేసినామంట ఈ క్యాలిక్యులేటర్ చాము అనే ఇంటిగ్రేషన్ని. సో ఏమేమి జరిగింది చూడాలనుకుంటే ఈ ఐ సింబల్ ఉంటుంది కదా, ఈ ఐ సింబల్ క్లిక్ చేస్తే ఫ్లో ఇన్స్టాన్స్ ఐడి అని ఒకటి ఉంటుంది. సో మనకి ఇన్పుట్లో ఏమొచ్చిందో ఈ ఐ సింబల్ పక్కన చూడొచ్చు. X10 Y10 ఆపరేషన్ అడిషన్ అని ఇచ్చిన. సో ఇక్కడ మెసేజ్ రౌటెడ్ త్రూ స్విచ్ రౌట్ విత్ కండిషన్ ఆపరేషన్ అడిషన్ జరిగిందంట. సో అవుట్పుట్లో మనకి 20 వచ్చింది. సేమ్ ఇలాగే ఇంకొకటి మల్టిప్లై చూద్దామా. ఐ సింబల్ క్లిక్ చేస్తే ఇన్పుట్లో X10 Y10 ఆపరేషన్ మల్టిప్లై. సో రిజల్ట్ 100 వచ్చింది. సో ఆపరేషన్ ఎగ్జిక్యూటెడ్ మల్టిప్లై, ఆపరేషన్ ఈక్వల్ టు మల్టిప్లై అనే స్కోప్ ఎగ్జిక్యూట్ అయింది. ఓకేనా. సో ఈ ప్రాసెస్ ఒకసారి